అండి ఫుడ్ దాని గురించి ఈరోజు మనం అంటే లైక్ దాంట్లో ఏంటంటే ఫుడ్ తినడానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి. ఫుడ్ తినే టైంలో అట్ ఎనీ కాస్ట్ వాటర్ ముట్టుకోకండి. అంటే ఇనిషియల్గా ఒకటేసారి కాదు, అది మెల్లమెల్లగా ట్రై చేయండి. అండ్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 40 మినిట్స్ అంటే మీరు ఎంత డ్యూరేషన్ మెయింటైన్ చేస్తే అంత ఈజీ అవుతుంది డైజెషన్ మనకి. అంటే మన స్టమక్లో ఉన్న ఎంజైమ్స్ కానీ ప్రతి ఒక్కటి ప్రాపర్గా లైక్ సిస్టమేటిక్గా దాన్ని డైజెస్ట్ చేయడం కానీ ఎవ్రీథింగ్ జరుగుతుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు కదా నేను ఫాస్ట్గా తింటా ఎవ్రీథింగ్ అని చెప్పేసి అని. దీనికి ఏంటంటే ఇప్పటి నుంచి ఒక కొత్త అంటే నేను కూడా చాలా ఫాస్ట్గా తినేవాడిని. దీనికి ఒక హ్యాబిట్ మీరు ఏం అలవాటు చేసుకున్నా అంటే ఇనిషియల్గా కొంచెం కష్టమవుతుంది. బట్ అట్లీస్ట్ మీరు తినే ఫుడ్ ఉంటుంది కదా ఏదైనా కూడా, ఇప్పుడు లెట్సే మీరు బ్రేక్ఫాస్ట్ తిన్నా లేకపోతే లంచ్ తిన్నా ఏది తిన్నా కూడా వినిపిస్తుంది నా వాయిస్? యా పర్లేదు మాట్లాడండి, ఏం కాదు, మనకే ఉంటుంది ఇది, ఏం కాదు. సో బేసిక్ ఏంటంటే మీరు ఆ తినే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ని కంపల్సరీ ఒక 20 to 25 మినిట్స్ టైమర్ పెట్టుకొని ఆ టైం విండోలో తినండి అది. ఎందుకంటే 20 మినిట్స్ టైం అంటే మనం ఫుడ్ని ప్రాపర్గా చూ చేస్తాం. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనం డైజెస్టివ్ సిస్టమ్కి కంప్లీట్ వర్క్ లోడ్ ఎవ్రీథింగ్ ఇవ్వకుండా, ఇప్పుడు ఒక సాలిడ్ మనం టక ఇప్పుడు మనం అంటారు మన చిన్న వాళ్ళు ఉడతలాగా మింగుతానే ఏంద్ర నవిలి తినరా అని, అంటే నార్మల్గా. సో మనం ఏంటంటే దాన్ని ప్రాపర్గా నవలడం వల్ల మన సలైవా కానీ ఎవ్రీథింగ్ జ్యూసెస్ కానీ ఎక్స్క్రీట్ అవ్వడం వల్ల ఒక ప్రాపర్ టేస్ట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈజీ డైజెషన్ 50% మన నోట్లోనే అయిపోతుంది మొత్తం. ఇంకొక 50% మన స్టమక్ ఇస్తాం కాబట్టి డైజెషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే డైజెషన్ ఈజీ అయిపోతుందో నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాం మనం డైరెక్ట్ ఒకటేసారి మనకు వర్క్ ఉంది మీటింగ్ ఉంది ఏమైనా టకటక తినేస్తాం కదా, పొట్టలో ఒక లోడ్ వేస్తున్నాం మనం, ఇట్లా ఒక ½ kg వెయిట్ ఇట్లా వేస్తున్నాం కాబట్టి ఆ వెయిట్ని అది మెల్లగా స్కూప్ చేసుకుంటూ కరిగాలంటే చాలా టైం పడుతుంది. సో అదొకటి. అండ్ ఇంకోటి ఇప్పుడు వాటర్ది తినడానికంటే ఒక 20 మినిట్స్ ముందు 20 మినిట్స్ తర్వాత మీరు ఈ ఫుడ్ తినేటప్పుడు టైమర్ పెట్టుకున్నా చాలా హెల్త్, ఎందుకంటే నేను పర్సనల్గా పెట్టుకున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ తాగేటప్పుడు ఇట్లా పైనుంచి తాగుతారు కదా, తాగినప్పుడు మీ వాటర్లో పాటు ఎయిర్ని పంపిస్తున్నాం మనం బాడీలకి. దానివల్ల బిగ్గెస్ట్ మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడప్పుడు మీరు నిద్రలో పడుకున్నప్పుడు ఇట్లా బ్యాగ్ పట్టేస్తుంది, మీకు వీపు దగ్గర పట్టేస్తుంది, ఐడియా ఉందా? దీనివల్లనే అది జరిగేది. ఎందుకంటే మీరు తాగేటప్పుడు లిటరల్గా వాటర్తో పాటు ఎయిర్ని కూడా పంపిస్తున్నారు కాబట్టి ఆ ఎయిర్కి ఎటు వెళ్ళాలి అర్థం కాక ఎక్కడ పడితే అక్కడ బయటికి రావడానికి ట్రై చేస్తుంది అది. మన బాడీ ఏంటంటే దాంట్లో రిసికేస్తుంది మొత్తం. సో అది కాకుండా మీరు ఎప్పుడైతే నార్మల్గా ఇట్లా ఇట్లా కుచ్చుకొని తాగుతారు కదా, నార్మల్ ఇప్పుడు లెట్స్ ఇప్పుడు మన గ్లాస్ ఉంటుంది ఇట్లా తాగుతారు కదా, ఎటువంటి ఏది మనం ఇప్పుడు నార్మల్ ఇట్లా స్ట్రాస్ ఉంటాయి కదా బేసిక్గా. ఇప్పుడు మనకు వాటర్ ఫాస్టింగ్లో ఎలక్ట్రోలైజ్ సొల్యూషన్ స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు కంపల్సరీ రికమెండ్ చేస్తాను నేను తీసుకోమని. సో మీరు ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు తాగే వాటరు అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే పైనుంచి తాగితే ఒక సాటిస్ఫాక్షన్ రాదు, ఇట్లా కుచ్చుకొని తాగితేనే వస్తుంది అన్నట్టు. అంటే ఈవెన్ దో మనం ఇంట్లో కానీ మన కల్చర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పైనుంచి తాగాలి అలవాటు చేసిళ్ళు. బట్ దాన్ని ఏంటంటే ఇప్పుడు మన వెల్బీయింగ్ కోసం మీరు ఇట్లా కుచ్చుకొని తాగండి, అదే హెల్దీ ఉంటుంది మీకు బేసిక్గా. సో ఎందుకంటే ఈ 3 థింగ్స్ మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లా ఎవ్రీ డే కానీ లైక్ ఎవ్రీ 2 days కానీ ఇట్లా మనం కనెక్ట్ అయ్యి ఒక్కొక్క బెటర్ థింగ్ చెప్తా ఉంటాను. సింపుల్ థింగ్ మనం ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను, మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ కావాలన్నా కూడా మీరు చూసుకోవచ్చు అలా, అంటే మనకి ఎలా అవుతుంది సెషన్ ఎవ్రీథింగ్ అనేదాన్ని. సో ఇప్పుడు మీరు ఇంకా ఫాస్టింగ్ ఎవ్రీథింగ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఫాస్టింగ్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు 12 hours or 14, ఇప్పుడు లెట్స్ లక్ష్మి గారు చెప్పినట్టు 20 hours కానీ ఎనీ టైం మీరు చేస్తున్నా మీకు ఏ మధ్యలో కానీ ఏదైనా కొంచెం ఇన్కన్వీనియన్స్ అనిపించినా, తల తిప్పుతుంది నాకు కొంచెం అనిపించినా కూడా ఇమీడియట్గా ఫాస్ట్ బ్రేక్ చేయండి, పర్లేదు. ఎందుకంటే బాడీ అట్లా మనకి ఇండికేషన్ ఎట్లా ఇస్తుంది అంటే త్రూ ఇష్యూస్ లాగా హెడేక్ వస్తుంది, డిజినెస్, ఇవన్నీ ఏంటంటే బాడీ చెప్తుంది నీ లిమిట్ రీచ్ అయిపోయినావు, నువ్వు అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. మనం మళ్ళీ ఫోర్స్ఫుల్గా నేను ఏదో ట్రాక్ ఈరోజు రికార్డ్ క్రియేట్ చేయాలి 24 hours అన్నట్టు మనం ట్రై చేద్దాం ఎప్పటికి కూడా. నేను ఏం చెప్పినా మన కోర్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ ప్యాటర్న్ ఏంటంటే ఒక కంప్లీట్ మీ బాడీ గురించి మీకు ఒక మాన్యువల్ ఇస్తాను నేను, అది ఎలా తగ్గాలి ఎలా పెరగాలి ఎవ్రీథింగ్ అనేది. దానికి ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. అంటే చాలామంది ఫాస్టింగ్ స్టార్ట్ చేయగానే లేదండి నేను ఒక 30 days స్ట్రీక్ పెట్టుకున్నా, నేను కంపల్సరీ రోజు 16 hours పెట్టుకోవాలి ఎవ్రీథింగ్, అది తప్పు. ఎప్పుడైనా మన బాడీకి అగెనెస్ట్గా మనం పోతే బ్రేక్ అవుతుంది. సో దానికి మనం ఏం చేద్దామంటే బాడీ న్యాచురల్ రిథమ్ తగ్గట్టు ప్లాన్ చేద్దాం మనం. ఇప్పుడు 20 hours ఓకే నాకు అయిపోయింది అని చెప్తుంది అనుకోండి, మనం స్టాప్ చేద్దాం, ఏం కాదు, మనకి ఇంకా డేస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు రేపటితోటే మనం ఫాస్టింగ్ అయిపోతాను మన స్కెడ్యూల్ అట్లా ఏం లేదు కదా. ఈవెన్ ఇప్పుడు 55 days ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాను కదా, 55 days అంటే 55th day అయిపోదు మనది, దాని తర్వాత కూడా మనం కంటిన్యూ చేస్తాం. బట్ ఏంటంటే 55 daysలో మీ బాడీకి ఒక సిస్టమ్ అలవాటు అవుతుంది అన్నట్టు. ఆ సిస్టమ్ అలవాటు అయినాక మీరు అప్పుడు చెప్పుకోవచ్చు లెట్స్ సే నేను ఒక 3 to 4 kgs పెరిగినప్పుడు ఆటోమేటిక్ నేను ఒక 1 weekలో తగ్గేసుకున్నా అని. ఎందుకంటే మీరు ఏం తింటే తగ్గుతారు, ఎలా తినాలి ఎవ్రీథింగ్ అనేది మీ బాడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సింపుల్గా. ఇప్పుడు నేను కూడా లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ వాటర్ ఫాస్టింగ్ 1 month చేయడానికంటే ముందు
అసలు బరువు ఎలా తగ్గుతారు, నేను కంప్లీట్గా బరువు బాగా పెరుగుతాను కానీ రకరకాల డౌట్స్ మిత్స్ ఇవన్నీ ఉండే నాకు. బట్ ఎప్పుడైతే నేను 1 మంత్ చేసి 10 kg తగ్గినో అవన్నీ బ్రేక్ అయిపోయినాయి. రోజుకు 3 పూటలు తినపోతే కళ్ళు తిరిగి పడిపోతాం, హాస్పిటల్ వేస్తారు, సెలైన్లు ఎక్కుతాయి, ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా, అంత చెత్త అది. సో కాబట్టి అలా ఏముండదు, మన బాడీకి 42 to 45 days ఎటువంటి ఫుడ్ తినకున్నా సస్టైన్ అయ్యేంత క్యాపబిలిటీ ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే కంటిన్యూస్గా అంత ప్రొలాంగ్ పీరియడ్ కాకుండా మనం ఏంటంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ తోటి మెల్లగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాం మనం అంతే. సో కాబట్టి అట్లా ఎప్పుడు కూడా బాడీకి అగెనెస్ట్గా మీరు దాన్ని ఏంటో నేను గెలవాలి ఈరోజు నేను ఖచ్చితంగా 16 hours 18 hours అలా ఏం లేదండి. మీకు నార్మల్గా కొంచెం డిజీనెస్ కానీ ఇబ్బంది అనిపిస్తే బ్రేక్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ మనం నెక్స్ట్ డే ఉంది మనకి. ఈరోజు కంప్లీట్ ఫాస్టింగ్ చేయకపోవడం కంటే మీరు అట్లీస్ట్ 10 hours 12 hours చేశారు కదా, ఆల్రెడీ మీరు మీ డేని గెలిచారు మీరు. అంటే లైక్ చాలామంది ఏంటంటే లేదు నేను ఖచ్చితంగా చేయాలి, ఓకే కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి కంపల్సరీ, కానీ అది బయట ఉండాలి. మనం నిన్న కంటే ఈరోజు బెటర్ అని చూసుకుందాం అంతే. లేదు ఇప్పుడు నేను ఖచ్చితంగా 16 hours చేస్తా పక్కాగా అని అట్లా మనం పెట్టుకుంటే ఏంటంటే బాడీ క్రాష్ అవుతుంది అన్నమాట. అంటే బాడీ అది ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే కార్టిసాల్ స్ట్రెస్ లెవెల్ హార్మోన్ పెరుగుతుంది బాగా. మళ్ళీ ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డామో ఓవర్ వెయిట్ మళ్ళీ ఒక 1 kg చేస్తుంది అన్నట్టు అది. సో కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ నేను చెప్పినట్టు తినడానికి ఒక 20 minutes ముందు, తిన్న తర్వాత 20 minutes ముందు వాటర్ తాగే అలవాటు స్టార్ట్ చేసుకోండి. తినేటప్పుడు అస్సలు ముట్టుకోకండి వాటర్. ఇంకోటి టకటక తినే అలవాటు ఏదైనా ఉంటే ఒక 20 minutes టైం పెట్టుకొని తినండి పర్లే. ఇప్పుడు ట్రై చేయండి బేసిక్గా 20 to 25 minutes పక్కాగా. మీరు 2 ఇడ్లీ తిన్నా పర్లే 20 minutes తినాలి. మీరు ఒక కప్పు మ్యాగీ తిన్నా పర్లే 20 minutes తినండి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ జపనీస్ మెథడ్ కూడా ఉంటుందండి. 80 నార్మల్గా ఏంటంటే మీ పొట్టు ఎప్పుడైనా 80% ఫుల్ ఉండాలి, 20% ఖాళీ పెట్టాలంటారు వాళ్ళు. ఎందుకు అది వచ్చిందంటే మనం ఇప్పుడు ఫోన్ చూసుకుంటా టకటక తెచ్చి అంటే లైక్ ఫుడ్ తింటాం, లేకపోతే బర్గర్ కానీ పిజ్జా కానీ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫుడ్ తింటాం మనం, లేకపోతే రైస్ తింటాం మొత్తం. ఎప్పుడైతే మనం ఫోన్ చూసుకుంటూ తింటామో మనం ఎంత తింటామో మనకు క్లారిటీ ఉండదు ఫస్ట్ థింగ్. ఇంకోటి ఎంత ఫాస్ట్గా తింటామో మనకు తెలియదు. ఎప్పుడైతే మీరు 20 minutes టైం పెట్టుకొని ఓకే నేను 20 minutesలో తినాలని పెట్టుకుంటారు కదా, అప్పుడు ఏంటంటే మీ చేతిలో 2 ఇడ్లీలు ఉన్నాయి, 2 ఇడ్లీలు 20 నిమిషాలు తింటారా బ్రో నవ్వుతారు అన్నట్టు అంటారు మనం బేసిక్గా. బట్ 20 minutes అంటే మనం మెల్లగా ఒక్కొక్క బయట ఇస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు నవ్వులుతాం మనం. ఇప్పుడు మన పొట్టలో ఫుడ్ కూడా ఏంటంటే ఈచ్ బయట ఉంటుంది కదా, మనం తీసుకునే ఒక ముద్ద అది 32 times నవలాలంట ప్రాపర్ డైజెషన్కి. బట్ మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి మనం ఇప్పుడు మీకు ఆర్ మాధవ్ అని తెలుసు కదా, హీరో యాక్టర్ సఖి హీరో, ఆయన 32 times చూ చేసుకొని ఆయన న్యాచురల్గా 2 monthsలో ఆల్మోస్ట్ ఎంత 15 to 20 kgs తగ్గిండి ఆయన అన్నది ఒకటే, మీరు 32 times చూ చేయండి అండ్ వాటర్ని ఫుడ్ లాగా తినండి అని చెప్పిండు. అంటే నార్మల్గా వాటర్ ఇట్లా చాలామంది చేస్తారు టకటకట ఒకటిసారి ఆగేస్తారు కదా, ఆయన వాటర్ తీసుకొని ఒక గల్ప్ కాసేపు ఆపుకొని ఒక 2-3 seconds ఆపి మింగేది. అవి అట్లా ప్రాక్టీస్ చేసేది ఆయన బేసిక్గా. అంటే మనం చిన్నప్పటి నుంచి తినే ప్యాటర్న్ కానీ లేకపోతే వాటర్ తాగేది కూడా ప్రతిదీ ఏంటంటే హరిబరి నేర్చుకున్నాం. ఎప్పుడు మనకు కాన్షియస్గా మనం ఇలా చేయాలని ఎప్పుడు మనకు చెప్పలే, మనం దీనిలో చేద్దాం స్టెప్ బై స్టెప్, ఏం కాదు. అంటే టైం తీసుకుందాం, మేబీ ఒక 2 months 3 months పడితే పట్టండి. ఇప్పుడు ఎట్లాగో ఎవ్రీడే సెషన్స్ కాబట్టి మనం రోజుకు ఒక కొత్త విషయం ఈరోజు 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి వాటర్ ఎప్పుడు తాగాలి, లైక్ ఫుడ్ ఎంత టైం తినాలి, అండ్ ఇంకోటి లాస్ట్కు తాగే విధానం కూడా ఎట్లా కూర్చుకొని తాగితే మనకు మంచి ఒక హెల్దీ వేగా ఉంటుందని చెప్పేసి అని. ఇది ప్రాక్టీస్ చేయండి. సో దీనివల్ల మనకి ఇప్పుడు నేను ఈ వీడియో యూట్యూబ్లో కూడా పెడతా కాబట్టి మనకి ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళు చూసుకోవచ్చు ఇది బేసిక్గా అట్లానే. ఇంకేం సో ఓకే అంటే ఫాస్టింగ్ మీకు బాడీకి మెల్లమెల్లగా అడాప్ట్ అవుతుంది, టెన్షన్ ఏం లేదు. బట్ ఏంటంటే డోంట్ ట్రై టు ఫోర్స్ అన్నట్టు నేను 14 hours చేయాలి 13 hours, ఒక్కొక్కసారి ½ an hour ముందు ఎగ్జిట్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదండి. సో కాబట్టి మీరు అట్లా ప్లాన్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడు మీకు ఇప్పుడే డే స్టార్ట్ అయినట్టుంది కదా, ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. అచ్చా ఓకే ఫైన్ డన్ ఓకే ఫైన్. దెన్ మనం నేను మళ్ళీ మన అది పెడతానండి, మళ్ళీ కనెక్ట్ అవుదాం మనం ఓకేనా. హ్యావ్ ఎ గ్రేట్ డే దెన్, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్.